మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు, ఆదియును అంతములు అయ్యున్నవాడు, సకల యుగములకు రాజు, సృష్టికర్త, అవిధేయులను సైతం విధేయులుగా చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు, తనను వెంబడించు వారి మీద 1000 తరముల వరకు కృపా కటాక్షాలు నిలుపువాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయనివాడు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యనివాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను మనకు అంత దూరపరిచి ఉన్నవాడు, కుమారుల మీద తండ్రి జాలిపడినట్లు మన మీద జాలిపడి పలుమార్లు మన దోషములను దోషములుగా ఎంచక తన సొంత కుమారుని ప్రాణత్యాగముతోను రక్తముతోను మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చిన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 18వ కీర్తన 50వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 50వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. సహోదరులారా, ఈ కీర్తన బహు ప్రాముఖ్యమైన లేదా పరిచయమైన కీర్తన. ఈ కీర్తనలో దావీదు డీల్ చేసే అంశాలు, దావీదు పక్షంగా దేవుడు డీల్ చేసే అంశాలు చూపిస్తుంటాడు. వాస్తవంగా ఇది సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మొదటిసారి మనకి కనబడుతుంది. దావీదు అప్పుడు పాడతాడు లేదా కీర్తిస్తాడు ఇట్లా, తన శత్రువులందరిలో నుంచి, సౌలు చేతిలో నుంచి దేవుడు విడిపించినప్పుడు దేవుడు తనకు చేసిన మేళ్ళను బట్టి యెహోవాను స్తోత్రించి ఇట్లా మాట్లాడాడు అని ఉంటుంది దీని హెడ్డింగ్. ఒకసారి చదువుతాను. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువుల అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లా అన్నాడు. ఇట్లా నేను ఇక్కడ శత్రువులు వస్తే ఎట్లా డీల్ చేశాడు దేవుడు, అలాగే మరి జలరాశులు ఇతన్ని కప్పునప్పుడు ఎట్లా డీల్ చేశాడు దేవుడు, గర్విష్ఠులు ఈయన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎట్లా డీల్ చేశాడు, అట్లాగే మరి దేవుడు ఇతని యొక్క జీవితానికి ఎట్లాంటి శక్తిని ఇచ్చాడు, ఎలాంటి బలాన్ని ఇచ్చాడు, అన్ని జనుల విషయంలో ఎట్లా చూపించాడు, ఆయన హస్తం ఎంత క్లియర్గా ఇతనికి తోడుగా ఉంది, గర్విష్ఠులు ఎదురైనప్పుడు, భక్తిహీనులు ఎదురైనప్పుడు దేవుడు ఎట్లా చేశాడు, శత్రువుని ఎలా తరిమి కొట్టాడు, యుద్ధం రేగినప్పుడు ఇతన్ని ద్వేషించే వాళ్ళు ఇతని మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎట్లా ఇతన్ని తప్పించాడని దేవుని దాసుడిగా రాజుగారు రాసినటువంటి కీర్తన ఇది. నా మాట మీకు అర్థమైంది కదా? ఒక రాజుగారు నేను దేవునికి దాసుడిని అని డిక్లేర్ చేస్తూ రాసిన కీర్తన. చాలా ప్రముఖమైనటువంటి పాట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట ఈ కీర్తన నుంచి పుట్టిందే. ఎంతో ఉజ్జీవమైన పాట. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలగజేస్తావు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరం చూపిస్తావు. దావీదు అభిషేకము ఒక రహస్యంగా జరిగినట్లే, సుమారుగా ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా జరుగుతున్నట్లే జరుగుద్ది. ఎందుకంటే ఒక రాజు ఉండగా ఇంకొకరిని అభిషేకించారు అంటే సమూయేలు మీదకే థ్రెట్ రావచ్చు.
సౌలు అందులో కొంచెం దూకుడుగా వెళ్ళే మనిషి. ఈ సౌలుకి ఎక్కువ తొందరపాటు ఎక్కువ. సౌలు యొక్క జీవితాన్ని చాలా వరకు నాశనం చేసిన వాటిలో మొట్టమొదటిది తొందరపాటే. మీరు గమనించుకోండి కావాలంటే. తొందరపడే గుణం ఉంది. తొందరపడి ఎవరినన్నా చంపేస్తాడు, ఏదన్నా చేసేస్తాడు. కనుక సమూయేలు దేవుని మాట చొప్పున వెళ్ళి దావీదుని అభిషేకిస్తాడు. దావీదు అప్పటికి బాలుడు అనే దాని తాత్పర్యం ఏమిటంటే, బాలుడు అనే దాని తాత్పర్యం ఏమిటంటే, పెద్దగా ఎవడు కేర్ చేయలేనటువంటి వ్యక్తి. వాడే ఉందరా బొడ్డాడు, వాడే ఉందరా బచ్చాగాడు అంటారు చూడండి. అట్లా చిన్నోడు, అంటే అంతగా కన్సిడర్ చేయవలసినటువంటి వ్యక్తి కాదు. అంతేకాకుండా వాళ్ళ నాన్న సైతం అభిషేకించడానికి దేవుడు కోరుకునే ప్రాయం లేదా ఆ వయసు ఇంకా నా కొడుక్కి రాలేదు అనే భావంలోనే ఉండిపోయాడు. చాలామంది అంటారు తండ్రే అతన్ని చిన్నచూపు చూశాడని. తండ్రి చిన్నచూపు చూడటం కాదు అది. ఏ తండ్రి చిన్నచూపు చూస్తాడు? 80% అట్లా చూడ్డు. తండ్రి చూసి ఉండడు. అతని భావన అది, నాకు తెలిసినంత వరకు. కనుక సహోదరులారా, ఆ ప్రాయానికి ఇంకా రానివాడిని, ఇంకా అంత చిన్నోడిని దేవుడు ఎట్లా కోరుకుంటాడు అని. కానీ దేవుడు కోరుకున్నాడు. దేవుని కార్యాలు ఆశ్చర్యం కదా. అంత ప్రాయం లేదా అంత వయసు రాని వాడిని దేవుడు రాజుగా కోరుకుంటాడు. ఎందుకు పనికిరాని నన్ను ఆయన సేవకు కోరుకుంటాడు. అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న తప్పులు చేసిన మిమ్మల్ని కూడా నిత్య జీవానికి అర్హులుగా చేయలే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయటానికి తన సొంత కుమారుని పంపి మనందరి పాపం ఆయన మీద మోపి గొప్ప రక్షణ మనకు కలగజేశాడు. యేసు ప్రభు కలగజేసిన రక్షణ కార్యం మీరు గమనిస్తే, బహుశా కారు నడిపేవాళ్ళు కారు ఆపేస్తారు, నడుచుకుంటూ వెళ్ళేవాడు ఎక్కడో చోట చతికిలు పడి ఏడవాలి. అయ్యయ్యో నువ్వు అట్లా ఏడవట్లేదు అంటే హృదయం చాలా కఠినంగా మారిపోయినట్లే. పాతకాలం పాటలు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉంటాయి. చెడుగు యోధులు బెట్టు పడరాని పాటలకు సుడివడి నడిచినావా. అసలు ఎట్లా నడిచాడు ఏంటి? అప్పటికి ఎన్నిసార్లు ఎంతసేపు నుంచి నిలబడుతున్నాడు, ఎన్ని చోట్లకి తిప్పారు. ఒంటెల్ని గాడిదల్ని అట్లా ఎక్కించి తిప్పారా? నడిపించడమే. ఇవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ప్రభా, ఇప్పుడు దుఃఖంగానే ఉంటుంది నాకు. కాబట్టి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ నాడు ఇశ్రాయేలీలకి, నేడు మనకి ఒక గొప్ప రక్షణగా నిలబడ్డాడు. అందుకనే అన్నాడు, నీవు నియమించిన రాజునకు రక్షణ కలిగిస్తావు, అభిషేకించినటువంటి దావీదుకు ఆయన సంతానానికి నిత్యము కనికరం చూపిస్తావు. దావీదు ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంటుంది. దావీదు యొక్క మనసు చాలా యథార్థంగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలని చాలా జీల్ కలిగిన వ్యక్తుల్లో దావీదు అందరికన్నా హైలైట్ల పైన ఉండాలి. సౌలు కంటే పైన ఉండాల్సిన వ్యక్తి ఇతను. నేను ఆ మందిరం కట్టే వరకు నా పడక ఎక్కను అట్లాంటి నిర్ణయాలు తీర్మానాలు తీసుకుంటుంటాడు. ఈయన నేను మందిరం ఎట్టి పరిస్థితులు కట్టాలని మందిరానికి సరిపడా అన్నీ సమకూర్చితే, వైభవపేతంగా దేవునికో మందిరం నేను కట్టాలి అనుకుంటే, నువ్వు కట్టొద్దు, నాకు మందిరం కడతానికి నీకు నేను అవకాశం ఇవ్వను అని దేవుడు చెప్తే, వెంటనే ప్రార్థన నుంచి లేచిపోయి దేవుడు నాతో ఎట్లా మాట్లాడాడు, నా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి, నేను తప్పు చేస్తున్నానా, మందిరం కడతాను, అట్లాంటి విసుగేం లేకుండా వెంటనే తన ప్రార్థన మార్చుకొని సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాటలు మీకు కనిపిస్తాయి. దేవా, మంచిదే, నువ్వు కట్టొద్దంటే నేను మానేస్తాను ప్రభా, కానీ ఆ పని చేయనవద్దు, ఆ పని చేయను, నన్ను తోసే, ఆ పని చేయకుండా పక్కన పెట్టు, కానీ నీ సన్నిధిలో ఉండకుండా నా కుటుంబాన్ని పక్కన పెట్టొద్దు, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింప చేయకుండా నా కుటుంబాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు, నన్ను నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తాడు. సహోదరులారా, దేవుని యొక్క అభిషేకం దావీదు జీవితంలో లోతైన భక్తిని తీసుకొని వస్తుంది. లోతైన భక్తి అట్లాగా పడటానికి, ఆ భక్తి
వర్ధిల్లటానికి అనుకూలంగా దావీదు మారిపోయాడు. దేవుడు ఈరోజు మనల్ని అభిషేకించాడు. మనల్ని కూడా దేవుడు ఆ, తీసుకొని వెళ్తున్నాడు. ఆయన మార్గంలోనే తీసుకెళ్తున్నాడు. అంతేకాకుండా దావీదు రాజే, అంటే ప్రవక్తగా కూడా ఉన్నాడు. యాజకుడు మాత్రం కాదు. దావీదు యాజకుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉండేవాడు. ఈరోజు మనకి దేవుడిచ్చిన హోదా ఏంటంటే, పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు అందులో అంటాడు, మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. మనం ఇప్పుడు రాజులము, యాజకులము. అభిషేక తైలం మన మీద పడింది. పరిచర్య భారం మన మీద ఉంచబడింది. రాజులుగా జయనాదం చేయటానికి మన నోట స్తోత్ర గీతాలు ఉంచబడినాయి. కాబట్టి సహోదరులారా, దేవుడు మనల్ని తీసుకెళ్తున్న దిశ చాలా భిన్నమైంది. మనము దావీదు కంటే శ్రేష్ఠులము అట్లా నేను చెప్పట్లేదు, కానీ దావీదుని మించినటువంటి పోస్టుల్లో మనల్ని దేవుడు పెట్టాడు. కేడర్లో మనల్ని నిలబెట్టాడు. దావీదును రాజుగాను ప్రవక్తగా నిలబెట్టాడు. మనల్ని యాజకులుగాను రాజుగాను తన యొక్క ఆత్మతో మనల్ని నింపి, ఆత్మతో మనల్ని బాప్తిసం ఇచ్చి, మనల్ని ప్రవక్తలుగాను దర్శనాలు చూసేవారుగాను ఎట్లా అంటే అట్లా నడిపిస్తూ వచ్చాడు. ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఆరాధించుకుంటాక ఆయన మందిరావరణాలు నిలబెట్టాడు మనల్ని. సహోదరులారా, ఆదివారం ఆరాధన అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఈ మధ్య. సండే అనేటప్పటికి ప్రజల దగ్గర బాగా డబ్బులు ఉంటున్నాయి, మంచి ఫుడ్, మంచి రెస్ట్. నిజమే, నువ్వు పొద్దున్న నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర పని చేసి వచ్చి మధ్యాహ్నం రెస్ట్ తీసుకో, నో మ్యాటర్. కానీ ప్రార్థనలు ఎగ్గొట్టి, ప్రార్థనలు మానేసి అది తీసుకునే రెస్ట్ నీకు ఎప్పుడు రెస్ట్ అవ్వదు. అది రెస్ట్లెస్గానే ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధన అంటే ఒక ఆతృత ఉండాలి మన జీవితాల్లో. ఎప్పుడు వెళ్తాను దేవుని మందిరానికి, ఎప్పుడు వెళ్తాను దేవుని మందిరానికి ఇట్లా అనుకునేవాళ్ళు ఇశ్రాయేలీయులు. అప్పట్లో సంవత్సరానికి 3 సార్లు చాలా దూరం నుంచి. ఇప్పుడు మన ఇళ్ల పక్కనే మందిరాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళటానికి కొంచెం భయం. అప్పట్లో ఇశ్రాయేలీయులు సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ కనిపిస్తాకి వెళ్ళేటప్పుడు నడిచి 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 లేదా గాడిదలు ఒంట్లాట్ల మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా. సందులోనే చర్చి, మన ఇంటి పక్కనే చర్చి, అయినా వెళ్ళాం. కనుక దయచేసి దేవుని ఆరాధన విషయంలో మనల్ని మనం ఒకసారి సరిచూసుకోవాలి. మనల్ని దేవుడు అభిషేకించాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. అభిషేకం మన మీద నుంచి తొలగిపోకుండా కాపాడుకోవటానికి ప్రతినిత్యం దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి. మందిరాలకు త్వరపడి వెళ్ళాలి. దేవుడు మనతో ఏం మాట్లాడతాడోనని ముందుగానే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వెళ్ళాలి. అట్లాంటి సిద్ధపాటు, అట్లాంటి కృప దేవుడు మనకు విస్తరింపచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు అయ్యా. ఈ సమయంలో మమ్మల్ని, మా సంఘాలని మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి సంఘాన్ని, ప్రతి ఆరాధనని మీరు ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలు నా ప్రభా నాయన ఎంటీగా వచ్చి మళ్ళీ ఎంటీగా వెళ్ళకూడదు. హృదయం నిండా వాక్యాన్ని నింపుకునేటట్లు వాక్యాన్ని నీ సేవకుని నోట ఉంచు అయా. మేము బలహీనం, బుద్ధిహీనం, పాపులం నాయన, స్థిరమైన మనస్సు లేని వాళ్ళం. దయతో మమ్మల్ని కనికరించు. క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని నా ప్రభు మేము కట్టడానికి కాల్సిన కనికరం నాయన, నేర్పరితనం, ఆ యొక్క చాకచక్యం నాయన నీ ఆత్మ ద్వారా మాకు దయచే. ప్రతి సేవకుడిని దీవించు, ప్రతి మందిరాన్ని ఆశీర్వదించు. ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి వాటన్నిటి చోట నీ మహిమ మేఘాలను ఉంచండి. మనుషులు తాకబడాలి, మనుషులు పొడవబడాలి, మనుషులు హృదయాల్లో నాయన ఒక మార్పును తెచ్చుకోవాలి. అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.